ఫైనల్లీ మనం పాండిచేరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి టికెట్ కౌంటరు. మనం టికెట్ ఇప్పించుకోవాలి. 1 పర్సన్ వచ్చేసి 500. మనం టికెట్ ఇప్పించుకుంటానే లోపలికి వెళ్ళాలి. లోపలికి ద్వారా ఒక పక్క కార్ పార్కింగ్, ఒక పక్క బైక్ పార్కింగ్ ఉంటుంది. ఇది కనిపిస్తుంది హౌస్, అది ఎంట్రీ టికెట్. చూడ్డానికి మటుకు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇల్లు గుడిసెలు ఎక్కడో లొకేషన్ చూసినట్టు ఉంది. కేరళ ఇట చాలా బాగుంది చూడనికి. ఎంట్రీ కూడా అదిరిపోయింది. ఇది వచ్చేసి వుడెన్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్. చూడడానికి కూడా బాగుంది. ఆడ మనం బాగా కూర్చోవచ్చు. 4 చైర్లు కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసి చాలామంది ఫోటోలు దిగుతుంటారు. చాలామంది. చెట్లు కూడా బాగానే ఉన్నాయి చూడనికి. నీళ్ళు కూడా ఒక చోట బాగున్నాయి, ఒక చోట బాగాలేవు వాటర్ అయితే. ఇదో ఇక్కడ మట్టి కుండలు తయారు చేస్తారు మట్టితో. పైన టెంట్ కూడా బాగానే ఉంది. వీకెండ్ కాబట్టి మేము పోయింది వీకెండ్ పోయినాం కాబట్టి చాలామంది వచ్చినారు. వీకెండ్స్ చాలామంది వస్తారు. బోటింగ్ చాలా బాగుంటుంది. చూడ్డానికి కూడా చుట్టుపక్కలంతా చాలా బాగుంది. అక్కడ మన వాళ్ళు కౌంటర్ ఇచ్చిన టికెట్ చూపిస్తే అక్కడ మనం బోట్ ఎక్కిస్తారు. మేమైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇంకా వాటర్లోకి మేము ఇప్పుడు పోతున్నాం. వాళ్ళు ఇటు వెళ్ళిపోతున్నారు రిటర్ను. మనకు వాటర్ అయితే మన బోట్ ఎక్కేసినాం మనం. చూడ్డానికి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. బోటింగ్ అందుకు సూపర్గా చేశాడు మా డ్రైవర్ అయితే. నీళ్ళలో అట్టి ఇట్టు అయితే తిప్పినాడు బోట్ని. ఇలా ఉండేది నేనే ఫోటోలో. అందరూ చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ అరికమేడుకు పోతున్నాము. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయిపోయింది, అరికమేడుకు పోతున్నాం. అరికమేడికి దావా. ఈ అరికమేడలో వచ్చేసి పురాతనంలో వజ్రాలు చిక్కేవంట. చెట్లు కూడా చాలా పచ్చగా, అందుకు చాలా బాగున్నాయి. గుంపుగా ఉన్నాయి చెట్లు. ఇది అరికమేడ్ అనేది చాలా ప్రసిద్ధి చెందిందంట. అక్కడ వజ్రాలు చిక్కేవంట. వజ్రాలు, నాణ్యములు, రకరకాల వస్తువులు అక్కడ చిక్కేవంట. ఫోటోలు దిగని కూడా బాగుంది, చాలా బాగుంది. చుట్టుపక్కల అంతా చాలా బాగుంది. చాలామంది ఇక్కడనే టైం స్పెండ్ చేస్తారంట. చాలా వరకు ఇక్కడే ఎంజాయ్ చేసి మనుషులు పోతారంట. చాలా వరకు టైం స్పెండ్ చేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. ఇది వచ్చేసి అరికమేడు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కొనుక్కోనికి వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ చిక్కుతాయి ఫ్రెండ్స్. అరికమేడు చూడడానికి ఒక పాత మిద్దెలాగా ఉంది ఫ్రెండ్స్. పూర్వం చాలా సంవత్సరాలు కిందట ఉన్నట్టుంది. పడిపోయేటుంటే చూడు అట్లా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అది చాలా ప్రసిద్ధి చెందిందట ఫ్రెండ్స్. అదొకటి చాలామంది ఫోటోలు దిగుతున్నాడు. మేము కూడా ఫోటోలు దిగినాం ఫ్రెండ్స్. అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ వస్తాను ఫ్రెండ్స్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కు. ఇప్పుడు మనం వెళ్ళేది అరికమేడ్ అయిపోతానే ఫిషింగ్ హార్బర్ చూపిస్తారు ఫ్రెండ్స్. మా బోట్ డ్రైవర్ అయితే చాలా క్లోజ్గా ఉన్నాడు ఫ్రెండ్స్ మాతో.
నేను ఎట్లా చెప్తా అంటే అట్లా పడవ అట్టి ఇట్లా తిప్పుతాడు ఫ్రెండ్స్. నేనేమనుకున్నా అంటే మేము 5 మెంబర్స్ పోయినాం కదా, మా 5 మందికి ఒక బోట్ ఇస్తాడు అనుకున్నా. కాదు ఫ్రెండ్స్, 10 మెంబర్స్ కలిసి ఒక బోట్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫిషింగ్ హార్బర్ ఫ్రెండ్స్. ఇక్కడ పెద్ద పెద్ద బోట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే వాళ్ళు ఫిషింగ్ టైంకి బోట్లు వేసుకొని పోతారంట. మ్యాక్సిమం ఒక 80 బోట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ సున్నికి. ఈయన వచ్చేసి మా బోట్ డ్రైవర్ ఫ్రెండ్స్. చాలా క్లోజ్గా ఉన్నాడు ఫ్రెండ్స్ మాతో. నేను ఎట్లా చెప్తా అంటే అట్లా తిప్పుతాను ఫ్రెండ్స్ పడవను. ఫిషింగ్ హార్బర్ అయిపోతానే మౌత్ రివర్ వస్తుంది ఫ్రెండ్స్. రివర్ మౌత్ వస్తుంది, మర్చిపోయాను సారీ, రివర్ మౌత్ ఫ్రెండ్స్. ఆడైతే స్టంట్ కొట్టినాడు ఫ్రెండ్స్ బోటు. చాలా బాగుంది. రెండు ఒక రివరు కలిసే చోటు ఫ్రెండ్స్. రివర్ మౌత్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ మేము వెనక్కి రిటర్న్ వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. 500కు 1 అవర్ వర్త్ ఫ్రెండ్స్. 1 అవర్ బోటింగ్ చేస్తారు ఫ్రెండ్స్. వచ్చేసి నేనే ఫ్రెండ్స్. ఇట్లా రిటర్న్లో వచ్చేటప్పుడు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ సలార్లో నిలబడతారు చూడు ఫ్రెండ్స్, అట్టా నిలబడిన ఫోటో ఎత్తాను నేను. అది హైలైట్గా ఉంది ఫ్రెండ్స్ బోటింగ్. 500 కదా, వీకెండ్లో వచ్చేసి ఎక్కువ ఉంటుంది. మామూలుగా ఫ్రైడే వరకు ఒక 350 ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.